ఓకే తెలుగుకు స్వాగతం. నేను మీ నరేష్. తమిళ సినిమా ఇండస్ట్రీలో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమాజిన్ సంపాదించుకున్న నటుడు హీరో ధనుష్. ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు యూత్ ప్రేక్షకులందరిలో కూడా ఒక అటెన్షన్ క్రియేట్ అవుతూ ఉంటుంది. తాజాగా రాయన్ సినిమాతో ధనుష్ దర్శకుడిగా మారాడు. ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోవడంతో ఇప్పుడు కొత్తగా జాబిలమ్మ నీకు అంత కోపమా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది ఒకసారి రివ్యూలో తెలుసుకుందాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, ప్రభుకి తన చిన్ననాటి క్లాస్మేట్ అయిన ప్రియా ప్రకాష్తో మ్యారేజ్ సెట్ అవుతుంది. ఇలాంటి సందర్భంలోనే తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన నీలు పెళ్లి చేసుకోబోతుందనే విషయం తెలుస్తుంది. తన నుంచి వెడ్డింగ్ కార్డు కూడా అందుతుంది. మరి ఆ పెళ్లికి ప్రభు వెళ్ళాడా లేదా, అసలు నీల్కి ప్రభుకి మధ్య బ్రేకప్లో ఏం జరిగింది, వాళ్ళ మధ్య వచ్చిన గొడవలు ఏంటి అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, ధనుష్ డైరెక్షన్లో తెరకెక్కింది ఈ సినిమా విషయంలో చాలా కేర్ఫుల్గా వ్యవహరించినట్టు తెలుస్తోంది. ప్రతి సీన్లో ఒక ఎంగేజ్మెంట్ ఎలిమెంట్ ఉండే విధంగా చూసుకుంటూ వచ్చాడు. ఫస్ట్ హాఫ్లో సినిమా కొంతవరకు స్లోగా రన్ అయినప్పటికీ సెకండ్ హాఫ్ వచ్చే వరకు మాత్రం చాలా ఫాస్ట్గా కదులుతూ ఉంటుంది. ధనుష్ తన దర్శకత్వ ప్రతిభతో మరోసారి ప్రేక్షకులకు మెప్పించే ప్రయత్నం అయితే చేశాడు. కామెడీ సీన్స్ కానీ లవ్ సీన్స్ కానీ చాలా బాగా హ్యాండిల్ చేసి వచ్చాడు. ఎక్కడా కూడా కథ డీవియేట్ అవ్వకుండా తన ఏదైతే చెప్పాలనుకున్నాడో ఆ కథను స్ట్రైట్గా చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. ఇంకా హీరో హీరోయిన్ మధ్య వచ్చే లవ్ సీన్స్ చాలా బాగా రాసుకున్నారు. దానివల్ల సినిమా బాగా ఎలివేట్ అయింది. ముఖ్యంగా జీవి ప్రకాష్ అందించిన సంగీతం చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోరు కొన్ని సన్నివేశాలను హైలైట్ చేసింది. ధనుష్ హీరోగానే కాదు, దర్శకుడిగా కూడా తన సత్తా చాటుకోవాలని వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఈ సినిమాతో కొంతవరకు పర్వాలేదు అనిపించుకున్నాడు. మేకింగ్ విషయంలో చాలా శ్రద్ధ పెట్టినట్టుగా అనిపిస్తుంది. ప్రతి సీన్ని పర్ఫెక్ట్ యాంగిల్లో తీసి ఆయన ఏదైతే కావాలనుకున్నాడో దాన్ని సరిగ్గా వచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించుకున్నాడు. ఇక పర్ఫెక్ట్ ప్లానింగ్తో తీసిన ఈ సినిమా లవర్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. ప్రొడక్షన్ విషయంలో చాలా రిచ్ లెవెల్ని మెయింటైన్ చేశారు. ధనుష్ ప్రతి షాట్ను స్టైలిష్గా తీయడమే కాకుండా చాలా హై ప్రొఫైల్లో చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ ఏంటంటే కథ, డైరెక్షన్, మ్యూజిక్. మైనస్ పాయింట్లు చూస్తే ఫస్ట్ హాఫ్లో కొన్ని అనవసరపు సీన్లు, కొన్ని క్యారెక్టర్లో కన్ఫ్యూజన్ ఏర్పడింది. సినిమాకు మేము ఇచ్చే రేటింగ్ 2.5. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.